మత్తయి సువార్త 12వ అధ్యాయం 29వ వచన భాగాన్ని మీరు చదవాలని నేను కోరుతా ఉన్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రియులారా 29వ వచన భాగాన్ని మీరు చదవండి. నేను మీకు ఆ సంగతుల గురించి చక్కగా తెలియపరుస్తాను. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగున చక్కగా చూడండి, అతని సామగ్రి దోచుకొనగలడు. నేను చదువుతున్నాను, ఆలకించండి అందరు దయచేసి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 29వ వచన భాగం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలోనికి చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడే. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దోషణయు వారిని క్షమించబడును గాని ఆత్మ విషయమై దోషణకు క్షమాపణ లేదు. కొంచెం శ్రద్ధగా ఆలకించండి. యేసు ప్రభు ఒక ఇంటిని గురించి ఈ భాగంలో చెప్తా ఉన్నారు. దేని గురించి చెప్పండి? ఒక ఇంటిని గురించి. ఆ ఇంటిలో ఉన్న యజమాని బలవంతుడు బాగా. ఒకడు మొదట బలవంతుని బంధించకపోతే ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో వచ్చి అతని సామగ్రి దోచుకోగలడు. వాడిని బంధిస్తేనే ఇంట్లోకి వెళ్ళి కావలసిన వాటిని తెచ్చుకోగలడు. హల్లెలూయా. ఒక బలవంతుని ఇంటిలో సామగ్రి ఉన్నది. వింటున్నారా? వెండో, బంగారమో, స్తోత్రం, వెండో, బంగారమో, లేదంటే ఇత్తడి, రాగి, సత్తు, స్టీలు, ప్లాస్టిక్, పలు రకాల సామగ్రి ఆ ఇంట్లో ఉన్నాయి. సమకూర్చుకున్నవాడు బలవంతుడు. ఆయన ఆ బలవంతుని ఇంటిలో ఉన్న సామగ్రి మీద ఒకటి కన్ను పడింది, ఒక దొంగోడి కన్ను పడింది. వింటున్నారా? ఈ దొంగోడు ఏం చేస్తున్నాడంటే, అతని ఇంటిలో ఉన్న సామగ్రిని దొంగిలించాలి గనక ఇంటిలో ఉన్న యజమాని బలవంతుడు. ఆ బలవంతుడిని ఏం చేయాలంటే బంధించాలి, వాడిని కట్టి అవతల పడేసేయాలి. అతను కట్టి పక్కన పెడితే కానీ ఇతను లోనికి రావటానికి, దోచుకోవటానికి, బయటికి వెళ్ళిపోవటానికి అతనికి మంచి అవకాశం దొరుకుతుంది. ఇంటిలో ఉన్న వ్యక్తి బలవంతుడుగా ఉన్నాడు. ఆ మాటలు గమనిస్తున్నారా? స్తోత్రం. కనుక దోసుకునేవాడికి ఆ బలవంతుడు అడ్డొస్తున్నాడు. దొంగతనం చేద్దామని అనుకున్న వాడికి ఇంటిలో ఉన్న వ్యక్తి బలవంతుడు గనక అవకాశం ఇటిలా. ఎక్కడికరా వస్తున్నా, ఏడకు వస్తున్నావు నువ్వు? ఇదేమన్నా పనికి మాలింది అనుకున్నావా? నా ఇల్లు, నేను నా ఇంటికి అధికారిని. నా ఇంట్లో ఉన్న సామాగ్రి దోసుకోవటానికి నువ్వెవడవరా పనికి మాలినోడా అని వచ్చే దొంగోణ్ణి ఇంటి యజమానియగు బలవంతుడు గద్దిస్తూ ఉన్నాడు. వాడు రాలేకపోతా ఉన్నాడు. స్తోత్రం. అయితే యేసుప్రభు అంటాడు, ఒకవేళ ఎవడైనా బలవంతుని ఇంటిలో ఉన్న సామగ్రి దోసుకోవాలని కోరుకుంటే ఏం చేయాలి? మొదట బలవంతుణ్ణి బంధించాలి. చదవన్నమాట. అట్లు బంధించని ఎడల వాని ఇల్లు దోసుకొనునా. కదంతే కదా? స్తోత్రం. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. తన కింద చూడండి, నా పక్షముగా నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడే. కాబట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే,
మీరు చేసే ప్రతి పాప విషయంలో క్షమాపణ ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదు. కింద మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఇంకా నా మాటలు శ్రద్ధగా ఆలకించండి. హల్లెలూయా. బలవంతుని బంధిస్తే, ఎవరని చెప్పండి, బలవంతుని బంధిస్తే బంధించబడ్డ ఆ మనిషి కదలలేడు గనక, ఇరుక్కొని పోయిన ఆయన బయట పడలేడు గనక, ప్రభువుకి స్తోత్రం, వాడిని కట్టేసి కదా పడేసి మంచానికి ఎక్కించి మంచం మీద పడుకోబెట్టి, వింటున్నారా, రోగంతో పడుకోబెట్టవచ్చు. అంతేనా? స్తోత్రం. రోగంతో పడుకోబెట్టవచ్చు, వ్యాధితోటి, కొన్ని రకాల మత్తుతో కూడా పడేయచ్చు, అని బంధించవచ్చు. బంధించటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సంసోన్ మహాబలవంతుడు, స్తోత్రం చెప్పండి గట్టిగా, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఫిలిష్తీయుల యొక్క అక్రమానికి అడ్డుగా నిలబడతా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు రక్షకుడు కోసం కనిపెట్టుకుంటున్నప్పుడు, గమనిస్తున్నారా, ఇశ్రాయేలు యొక్క కాపుదల కోసం, రక్షణ కొరకు దేవాది దేవుడే వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి వాళ్ళ రక్షణ కోసం సంసోన్ని పుట్టించాడు. సంసోను చాలా బలవంతుడు. సింహాన్నైనా, ఆలకిస్తున్నారా, ఏ దుష్టమృగాన్నైనా ఈజీగా చంపగల బలవంతుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తేనె తుట్టిని ధైర్యంగా దులపగల బలవంతుడు, తెలివి కలిగిన వాడు. ఒక్క చిన్న గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపటానికి సామర్థ్యం గలవాడు. ఎప్పుడైనా నక్కలను చూసారా మీరు? నేను నక్కలను చాలాసార్లు చూసా. మీరు మోళ్ళగుంట మన సంఘానికి వెళ్ళి వస్తూ ఉంటే, ఆ కొత్తపాలెం, అడవుల దేవి, అక్కడ చాలా ఊర్లు ఉంటాయి, దిండి, అదవల, ఆ ప్రాంతాల్లో రాత్రిపూట రోడ్ల మీదకి వస్తూ ఉంటాయి నక్కలు, మందలుగా ఉంటాయి. మీరు కోళ్ళ గంప కింద కోడిని కప్పేస్తే బుట్టతో సహా మొత్తం ఎతికెళ్ళిపోతాయి ఆ మంద. ఒక్క నక్కను కూడా ఎవడ పట్టుకోలేడు, దొరకవయి. ఇక్కడ చూసి మనిషిని పారిపోయి ఎక్కడో ఉంటాయి. 300 నక్కలను పట్టాడంట సంసోన్. ఎంతమందిని? ఎన్నిటిని? 300 నక్కలను పట్టుకున్నాడంట. చాలా బలవంతుడు. ఫిలిష్తీయులే కానీ, ఫిలిష్తీయుల పక్షంగా శత్రువైన సాతానే కానీ ఇశ్రాయేలు కుటుంబంలోకి పోవటానికి అడ్డుపడ్డాడు సంసోన్. స్తోత్రం. సంసోను దాటి ఇశ్రాయేలు సమాజంలోకి రావటానికి ఎవరికి గుండె జాలటల్లా, అంత బలవంతుడు సంసోను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, బలవంతుడైన సంసోను కూడా ఒక దాంతో కట్టిపడేశారు వాళ్ళు. దేంతో చెప్పమంటారా? ద్రాక్షారసం అనబడిన మత్తుతో. రెండవ దాని పేరు దెలైలా అనబడిన పాపములో. స్తోత్రం. బలవంతుడైన సంసోను దెలైలా చేత కట్టివేయబడ్డాడు, మత్తు చేత కట్టివేయబడ్డాడు. ఒకడు మొదట బలవంతుని బంధిస్తేనే కానీ వాని ఇంట్లోకి వచ్చి సామగ్రిని దొంగిలించగలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు సంసోన్ లాగా చాలామంది నేను చెప్తున్నాను వినండి. నీ ఇంట్లో సొమ్మంతా అప్పుల పాలైపోతూ ఉంది. నీ చేతుల కష్టమంతా వడ్డీలు కట్టేస్తూ ఉన్నావు. నీవు దేవుని బలము చేత బలవంతుడిగా, క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు, కానీ బలవంతుని సంతానమైనటువంటి మనం, దేవునికి స్తోత్రం. నేను అందుకే ఒక చిన్న పాట రాశా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ పాటలో ఆ పదం పెడతానికి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని పెట్టాను నేను. అదేంటంటే, బలము నీదని ఎరిగి తినయ్యా, బలవంతుడవైన యేసయ్యా, సర్వము నీవే యేసయ్యా,
ఎల్షద్దాయని కొనియాడేదా, బలము నీదని వేగితినయ్యా. పడాలి. బలవంతుడవైన యేసయ్యా, సర్వము నీవే యేసయ్యా. ఎల్షద్దాయని కొనియాడేదా, మరణపు ముల్లును విరచితివయ్యా. జయ జీవితము మాకిచ్చితివి, మరణపు ముల్లును విరచితివయ్యా. జయ జీవితము మాకిచ్చితివి. సర్వశక్తి గల దేవుడవని నిన్ను ఆరాధించెదా, మరణము గెలచిన సజీవుడా నిన్ను. సర్వశక్తి గల దేవుడవని నిన్ను ఆరాధించదా, మరణము గెలచిన సజీవుడా నిన్ను ఆరాధించదా. పరాక్రమశాలివై యేసయ్యా నీ స్తోత్రం. ఆయన పరాక్రమశాలి, బలవంతుడైన దేవుడు. బలము మనుషులది కాదు, బలము ఆయనదే. యోబు గ్రంథంలో బలము తనదని దేవుడు 2 మార్లు పలికెనని రాయబడింది. స్తోత్రం. 2 మార్లు, ఒక మారి పలికెను, అది 2 మార్లు నాకు వినబడి అంటాడు. బలము దేవునిది. స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని బలము చేత బలపరచబడ్డవారు మనం. బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అంటారు దేవుడు. ఎవరంటే మనము బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. అయితే ఈ బలవంతులైనటువంటి దేవుని సంతతి, దేవుని పిల్లలు, దేవుని ఇంటిలో బలవంతులుగా ఉండవలసిన వారు, ఇదిగో ఇప్పుడు వింటున్నారా, సంసోన్, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్న సంసోను అపవాది చేత బంధించబడ్డాడు. దేంట్లో? దెలైలా అనబడినటువంటి ఒక వేశ్య గృహములో, వ్యభిచారములో బంధించబడ్డాడు. ప్రియులారా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ బంధకాల మధ్య పడిపోయి, తన యొక్క బలాన్ని కోల్పోయి, తన జుట్టును కోల్పోయి, గమనిస్తున్నారా, ఫిలిస్తీయులకు బానిసైపోయాడు, ఫిలిస్తీయులకు దాసుడైపోయాడు. బలవంతుడుగా ఉండి దేవుని బలము చేత, దేవుని ఆత్మ బలము చేత ఉండిన వాడై శత్రువగు ఫిలిస్తీయుల సమూహాన్ని గడగడలాడించిన సంసోను దిగో బంధించబడ్డాడు. దేని చేత చెప్పమంటారా? మొదటిగా మత్తు చేత, రెండవది పాపము చేత. దేని చేత చెప్పండి? సారా మత్తు చేత, మద్యము చేత. దెలీలా అంట సంసోన్ని తొడ మీద తలకాయ పెట్టి, సంసోనా నీ జుట్టు అంత పెద్ద జుట్టు, అసలు నీలాంటి జుట్టు ఆడవాళ్ళకు కూడా లేనే లేదు, ఏమి నూనె వాడుతున్నా ఈ జుట్టుకి అని ఆ స్త్రీ సంసోను తలలో ఆ జుట్టు మధ్యలో ఏళ్ళు పెట్టి బాగా నెమురుతూ ఉండుంటుంది. మన వాళ్ళకి అది సమ్మగా ఉంటుంది కదా నూనెకి తలకి మర్దనం చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఆహా ఎంత సుఖంగా ఉందనుకుంటారు మనోళ్ళు. ఈ దెలైలా ఆ మత్తుతో, ద్రాక్షారసముతో మోసం చేసి సంసోన్ని బందీకి అప్పగించింది. బలవంతుడైన వాడు. స్తోత్రం. దాగోను గుళ్ళో బానిసైపోయాడు. బలవంతుడైన వాడు, ఫిలిస్తీయులను గడగడలాడించిన వాడు. అమ్మో సంసోనా అని గుండెలు బాదుకునే ఫిలిస్తీయులు, సంసోను పట్టబడ్డాడు రా బాబు, సంసోను కళ్ళు 2 పీకేశారు. మన దాగోను గుళ్ళో ఆ తిరగలు విసిరేవాడిగా కట్టేశారు, గాడిదని కట్టేసినట్టు. అనగానే ఫిలిస్తీయులంతా వింతగా చూద్దామని వస్తున్నారట. పచ్చిగాడిద ఎముకతో 1000 మందిని చంపిన సంసోను వీడేనా? అమ్మో ఎంత బలంగా ఉండేవాడు. బంధించబడిన వాడై శత్రువుకి, సాతానుకి, ఫిలిస్తీయులకు, లోకానికి బానిసైపోయాడు. శత్రువైన సాతాను సంసోనులో ప్రవేశించేశాడు. సంసోనులోనికి వెళ్ళిపోయి అతని సామగ్రి అంతా, అతని సంపద అంతా, అతని పట్టుత్వం అంతా, అతని ఆరోగ్యం అంతా, అతని కంటి చూపు అంతా ఏం చేశాడు చెప్పండి? దోసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకు బలహీనపడ్డావు?
ఎందుకు బంధించబడ్డామంటే కనుక శత్రువైన సాతాను మంచివాడు కాదు. మీరు చదివితే కీర్తనల గ్రంథం 91వ కీర్తన చూడండి దయచేసి, 3-4 వాక్యాలు చదువుతారా? కీర్తనల గ్రంథము ప్రియులారా 91వ కీర్తనలో, వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించెను, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించెను. ఆయన తన రెక్కలతో, ఇంకా చాలు మీకు తెలిసిన వాక్యమే, దేవుడు కాయువాడు, దాయివాడు, కాపాడువాడై ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే సోదరుడు సంసోన్ అన్న, ఎవరు చెప్పండి? సంసోన్ అన్న. సంసోన్ ఆత్మచేత నింపబడ్డవాడు, బలవంతుడు, ప్రవచనాత్మకంగా పుట్టినవాడు. తన శరీరం మీద మంగళకత్తి వేయకూడదని, క్షవరము చేయకూడదని, నాజూరు చేయబడి ప్రభు కోసం బ్రతకాలని దేవుని ఆజ్ఞ పొందినవాడు, బలవంతుడుగా ఉన్నవాడు కాస్త ఎందులో పట్టబడ్డాడు చెప్పండి? మత్తులో, మద్యపు మత్తులో. హల్లెలూయా. అర్థమవుతుందా మీ అందరికీ? మద్యపు మత్తులో పట్టబడిన వాడై బందీ గృహములో చెప్పాడు. అందుకే చివరిలో ప్రభు చెప్పారు, ప్రభుకి స్తోత్రం, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడిన పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించేవాడికి ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా క్షమాపణ లేదు. తనలో ఉన్న పరిశుద్ధాత్మను నిందల పాలు చేశాడు సంసోను. తనలోని పరిశుద్ధాత్మను గమనిస్తున్నారా, దుఃఖపరిచాడు. తనలో ఉన్న పరిశుద్ధాత్మకు అవమానం కలిగించాడు. ఇప్పుడు ఏమైందిరా నీ బలం? ఇప్పుడు ఏమైంది నీ శక్తి? 1000 మందిని తరిమితివే, 300 నక్కలను పడితివే, ఏమైంది నీకు అంటే సంసోను ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను పట్టబడ్డా సాతాను చేత, దొరికిపోయా దెలీల్ అనే సైతానికి, దొరికిపోయా మద్యం అనే మత్తుకి, నన్ను మన్నించమని, క్షమించమని దాగోను గుళ్ళో సంసోను ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి, స్తోత్రం, మరలా తల మీద ఏం చేశాడు? వెంట్రుకలను పెరగనారంభించాడు. 3000 మంది కూర్చునే ఆ దాగోను గుడిని కదా, వాటి మూల స్తంభాలు పట్టుకొని నెట్టి పడేసి గుడంతా కూలగొట్టాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను చెప్తున్న మాట, మొదట బలవంతుని సాతాను బంధిస్తే గాని ఇంటిలో ప్రవేశించడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు బలవంతుడువా, బలహీనరాలువా? నువ్వు బలవంతుడు అయితే సాతాను ఇంట్లోకి రాడు. ఒకవేళ నీ బలాన్ని కోల్పోయి బక్క చిక్కి బలహీనమై పట్టబడ్డావనుకో, సాతానుకు దొరికేవనుకో, వాడి ఇంట్లోకి చక్కగా వచ్చిపోతా ఉంటాడు. ఎందుకు వచ్చావురా మా ఇంటికి సిగ్గులేనోడా అని అన్నావు అనుకో, స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు నిన్నటి దాకా బలంగా ఉన్నావు, కానీ ఇప్పుడు బలహీనమైపోతివే. నువ్వు బలహీనమయ్యావు గనక నేనేం చేస్తాను? ఈజీగా లోనికి వెళ్ళిపోతా. స్తోత్రం, కొంచెం గట్టిగా చెప్పండి. కనుక సంసోను మొదటిగా బలహీనుడైపోయాడు, బలాన్ని కోల్పోయాడు. తన బలమును, తన ఆత్మశక్తిని ఎక్కడా? ద్రాక్షరసము దగ్గర వ్యభిచారం అనే పాపములో కోల్పోయాడు. హల్లెలూయా. నేను కొంత చెప్తా మీకు బైబిల్ గ్రంథంలో ఈ రోజున. ఇంకా నేను చెప్పాలంటే బైబిల్లో దేవుని బలాన్ని చేతులారా పాడు చేసుకున్న కొంతమంది బైబిల్లో ఉన్నారు. కృత నిబంధనలో ప్రభువుకి స్తోత్రం, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? తప్పిపోయిన కుమారుడు. అదే చిన్న కొడుకు అంటాం మనం. ఈయనేమన్నా బలం లేనోడా, బలహీనుడా? చదువుకున్నవాడు, ఆస్తి ఉన్నవాడు, ఓ తండ్రి చేతుల్లో చక్కగా పెరిగినవాడు, బలవంతుడే. ప్రభుకి స్తోత్రం. ఆ తండ్రి ప్రార్థనాపరుడు, ఆ ఇల్లు ప్రార్థన చేసుకునే ఇల్లు, ఆ ఇంటిలో సాతానికి అవకాశం లేదో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా మాటలు బాగా గమనించాలి మీరు. సాతాను ఆలోచిస్తూ ఉన్నాడు, ఏం చేయాలరా, ఈ ఇంట్లోకి వెళ్దామంటే ఈ ఇంట్లో పెద్ద ఆయన మంచి ప్రార్థనాపరుడు, ఆయన ప్రార్థన దెబ్బకి, ఆయన ఆత్మాభిషేకం దెబ్బకి, అతని ప్రభావానికి ఇంట్లోకి వెళ్ళి చిన్నోడనే సామాగ్రిని దొంగిలిద్దామంటే వాడు అవకాశమేనే ఈటిలా. ఆ తండ్రి ఇంట్లోకి ప్రవేశించే అవకాశం సాతానుకు దొరకల. ఎందుకో చెప్పమంటారా? సాతానికి ఒక వీక్నెస్ ఉంది. మీరు యోబు గ్రంథాన్ని చదివితే యోబు దగ్గర
ప్రస్తావించలా. ఏమని? ఏం సైతానా ఏంటి సంగతి అన్నాడు యేసు ప్రభు. ఏముందిలే అయ్యా, నువ్వు యోబు ఇంటికి కంచె వేసితివి కదా, నేను ఆ కంచె దాటి లోనికి పోలేకపోతా ఉన్నా. దేవుడు ఏం చేశాడు చెప్పండి? యోబు ఇంటికి కంచె. దేవుడు ఆ ఇంటికి ప్రాకారము కట్టాడు. దేవుడు కట్టిన ప్రాకారాన్ని దాటి శత్రువైన సాతాను ఇంట్లో ప్రవేశించలేడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ పెద్ద ఆయన కూడా, ఈ తండ్రి కూడా మంచి ప్రార్థనాపరుడు, దేవుని భయం కలిగిన వాడు, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా వందనాలు చెప్పే మనిషి. ఆ ఇంటికి దేవుని కాపుదల ఉందని నా ఉద్దేశం. స్తోత్రం. ఈ ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్లల సామాగ్రి బయటికి తెచ్చి బజార్లో ఆగం చేయాలి. వింటున్నారు నా మాటలు? స్తోత్రం. సాతాను ఉద్దేశం ఏంటి? ఇంట్లో ఉంటే ఆ పెద్ద ఆయన స్తోత్రం యేసు రక్తమే జయం, నీ వాక్యం నన్ను బ్రతికించుద్ది అని పొద్దాక ప్రార్థన స్తుతి స్తోత్రం అంటున్నాడు. కనుక నేను లోనికి వెళ్ళలేకపోతా ఉన్నాను కాబట్టి నేను లోనికి వెళ్ళి ఆ ఇంటిని చిన్నాభిన్నం చేయాలంటే కంచె తీయాలి. కంచె తీయటలేదు కనుక వాళ్ళను బయటికి లాక్కు రావాలని చిన్న కొడుకులో మెల్లగా దూరాడు. ఎవరో? శత్రువైన సాతాను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము లేక ఆస్తి సంపద, విలువైన సామగ్రి, విలువైన కొడుకు, విలువైన బిడ్డ. ఆ బిడ్డను, ఆ సామగ్రిని, ఆ సదుపాయాన్ని బయటికి ఈడ్చుకొచ్చే ప్రయత్నం చేశాడు సాతాను. ఇంట్లోకి వెళ్ళలేకపోయాడు. తన ఇంట్లోకి వెళ్ళలేక, వాడి ఆటలు ఇంట్లో సాగక, ఆ ఇంటి లోపల బలవంతుడగు తండ్రి ఉన్నాడు. అతను మంచి ప్రార్థనాభిషేకం కలిగిన వాడు కనుక చిన్న కొడుకును బయటికి తీసుకొచ్చి మెల్లిగా చెప్తున్నాడు, మీ నానేంద్ర, ఒరే చిన్నోడా, మీ నానేంద్ర పద్దాకులు ప్రార్థన అంటాడు, ఉపవాసాలు అంటాడు, ఏం చెప్పింది చెయ్యడు. స్తోత్రం. తిన్నా ఉన్నా లేకున్నా ఏం చేసినా దేవుడే చేయాలబ్బాయి. దేవుడు అంటాడేంది? పద్దాకులు దేవుడేనా? ఇదే భజన మనకి. ఇంక మనకి ఏరే లోకం వద్దా? ఆ కొత్త సినిమా వచ్చిందంట కల్కి, దానికి వెళ్ళొద్దా? సినిమాకు బావొద్దా? బార్ షాపుకు బావొద్దా? బిర్యానీలు తినొద్దా? తన్నుకొని సావొద్దా? రాజకీయాల్లో తిరగొద్దా? ఇవన్నీ సాతాను మెల్లిగా ఏం చేస్తా ఉన్నాడు? చిన్నోడికి ఎక్కిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. వీడు ఆలోచనలో పడ్డాడు. నిజమే, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. మా నాన్నేమో ఈ ఒప్పుకోడు. అసలు మా నాన్న దగ్గర ఇవి కుదరవు. కాబట్టి నేను మా నాన్నతో మాట్లాడి నేను పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి బాగా సంపాదిస్తానని చెప్పి తండ్రి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అవునా కదా? తీసుకొని పట్టణానికి వెళ్ళి ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. వేశ్యలతో తిరగడం ప్రారంభించాడు. క్లబ్బులు పబ్బులు. ఏంటో చెప్పండి? క్లబ్బులు పబ్బులు. రోజుకొక స్త్రీతో పాపం. అక్కడ కూడా ఏముంది? త్రాగుడు ఉంది, వ్యభిచారం ఉంది. అక్కడ ఏముంది? త్రాగుడు ఉంది, వ్యభిచారం. చిన్న కుమారుడిలో మత్తు, మద్యపానం కొట్టుకుడు, అందులో దుర్వ్యాపారం కలదు. మద్యపానం జోలికి వెళ్ళొద్దు, అందులో దుర్వ్యాపారం ఉంది. కాబట్టి చిన్న కుమారుణ్ణి ఇంటిలో ఉంటే సాతాను బంధించలేక ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి పట్టణానికి తీసుకొని వెళ్ళి త్రాగుడులో వేషలతో కలిపి అతను బ్రతుకుని సర్వనాశనం చేసి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మన అంశం ఏంటి? మొదట బలవంతుని బంధిస్తేనే కానీ ఈ దొంగోడు ఇంట్లోకి చేరలేడు. ఎవడ దొంగ? యోహోను సువార్త 10వ అధ్యాయం 10వ వచన భాగం చెబుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దొంగ సాతానని. హల్లెలూయా. కాబట్టి రాత్రి మీరు గమనించాలి. మీ ఇంటిలోకి దొంగోడు వచ్చిపోతున్నాడేమో, మీ ఇంటిలోకి సాతాను వచ్చిపోతున్నాడేమో. ఇదిగో ప్రియులారా గమనించండి, చిన్న కుమారుని దగ్గర త్రాగుడు ఉంది, వ్యభిచారం ఉంది. అవును కదా? సంసోను దగ్గర త్రాగుడు ఉంది, వేషతో పాపం ఉంది. ఈ రెండు పాపాలు కలిగిన వాడి దగ్గరికి సాతాను ఈజీగా వస్తా పోతా ఉంటాడు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామందికి తెలియదు ఈ సంగతి. ప్రార్థనే, పాపమే. ఆమేన్. ఏంటంట? దేవుడే, అక్రమ సంబంధాలే. దేవుడే, దుర్మార్గమే. అయితే
బలవంతుడవైన నీవు, దేవుని చేత బలపరచబడ్డ నీవు బలహీనమైపోటాన నీ బలహీనతను బట్టి, నువ్వు కట్టబడ్డ కట్లను బట్టి సాతాను ఈజీగా ఇంట్లోకి వచ్చి సమస్తాన్ని కొల్లగొట్టుకొని పోతున్నాడు. చదవండి ఆ మాట, యోహోను సువార్త 10వ అధ్యాయం 10వ వచన భాగం త్వరగా. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వస్తాడు కానీ మరి దేనికి రాడు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి నేను వచ్చి తిని. స్తోత్రం. ఎవడ్రా ఈ దొంగ? నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడంట, ఇంట్లో వాళ్ళని చంపుతాడట, హత్య కూడా చేస్తాడట. ఎవడి దొంగ అంటే వాడు దొంగ శత్రువైన సాతానుడు. హల్లెలూయా. నీ ఇంటిని వాడు ఆడుకోవాలనుకుంటున్నాడు. నువ్వేమో ఇంటి బయట బోర్డు పెడతావు, ఏమనేసావు? ఈ ఇంటికి యేసుక్రీస్తు అధిపతి, ఇది యెహోవా గుమ్మము. ప్రభుకు స్తోత్రం. నీ ఆశీర్వాదమునందు నా ఇల్లు. మీకు తెలిసి వాక్యాలన్నీ బయట వాక్యం అయితే ఉంది కానీ లోపల దేవుడు ఉండటానికి అవకాశం లేనే లేదు. ఇంటి లోపలికి ఎవరు వస్తున్నారట? శత్రువైన సాతాను. వాడు దొంగ. నిన్ను బంధిస్తే కానీ ఇంట్లోకి రాలేడు. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమర్థమవుతుంది మీకు ఈ రాత్రి? వాడు మీ ఇంటిలోకి వచ్చి ఇంటిని చిన్నాబండం చేసి నిన్ను నడివీధికి ఎక్కించి బజారు పాలు చేసి నీ బ్రతుకుని నాశనం చేయాలంటే వాడు ఎత్తుకున్న ఎత్తుగడ పేరేంటంటే గనక ఇంటికున్న కంచె తీసివేయాలి. తీయటానికి కుదరదు లోపలికి పోవాలంటే. కాబట్టి ఏం చేస్తాడంటే ఇంట్లో వాళ్ళని బయటికైనా ఈడుస్తాడు. కొంతమందికి అదేంటో జనాలు చూడగానే నోరు పెరిగిపోతూ ఉంటారు. జనాల ముందు పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటారు, నోరు పెంచేస్తారు. ఏమిట్రా అంటే జనం ముందు గొప్పగా ఉండరు. బిల్డప్ బాబులు ఎక్కువ. ఎవరో బిల్డప్ అంత. అదేదో చెప్పండి గట్టిగా. అంటే లోపల ఉన్న సంగతులు వేరే. ఓ తాగుబోతుని వాళ్ళ ఆవిడ కొట్టింది, నేను చూస్తూ ఉండంగా. జడవల్లిలో నాకు తెలిసాడు బాగా. ఒక కొట్టు దగ్గర ఆగి మేము డైలీ షాపింగ్ చేస్తూ ఉంటాం, మంచినీళ్ళు అక్కడ తీసుకుంటాం మేము. నేను బండి వేసుకొని వస్తున్నాను, ఆదివారం ప్రార్థన అయిపోయి ముట్లూరు వస్తున్నా. వాడు సన్నగా బక్కగా పేలగా ఉంటాడు. రాత్రి మనం వస్తుంటే ఆడు ఆగి ఉంటాడు, చూసావా? చేయెత్తాడు వాడే. ఏంటే నన్ను కొడతావు నువ్వు అంటున్నాడు ఆ అమ్మాయిని. ఆమె ఇంతలా ఉంది మనిషి. దొంగ సచ్చినవాడా, ఆదివారం పూట మాసం దమ్మంటే తాగి వస్తావని ఇంతలా కట్టి తీసుకొని పేడు ఆడి దాన్ని పెట్టి పోతుంది. దాన్ని ఒక్క దెబ్బ సరిగ్గా తెలితే ఆడు చస్తాడు. నేను బండి ఆపి ఏందమ్మా అట్ట కొడుతున్నావని అంటే ఆమె నేటి చెప్తుంది. ప్రభుకు స్తోత్రం. గుట్టుగా ఇంటిలో ఉండాల్సిన భార్య భర్తలు బజార్లో ఏం చేస్తున్నారు చెప్పండి? తాగి తందనాలు ఆడుకుంటున్నారు. జనాలంతా ఏమి నవ్వుకుంటున్నారు? పాస్టర్ గారు ఇది రోజు మాకు అలవాటేనండి, నీకు జాలేసింది పాపం అని అందరు నన్ను చూసి అంటున్నారు. అంటే ఏం జరుగుతుంది ప్రియులారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. లోపల ఉండేటువంటి దేవుని పిల్లలైన వారిని వాడు బంధించి, పాపముతో త్రాగుడుతో బంధించి బజార్లోకి తీసుకొచ్చాడు. ఎందుకు ఆ రకంగా తనిచ్చుకుంటావు సిగ్గులేనోడా? నాకు తెలుసుకోవచ్చు, పరిచయం వాడు వడ్రంగి పని చేస్తూ ఉంటాడు. ఏం పోయే కాలం వచ్చింది, గుట్టుగా ఉండొచ్చు కంటే నీకేం చెప్పేది నా బాధ, అది ఎంత పనికిమాలి పని చేస్తుంది అనుకుంటున్నా, ఆ బాధ తట్టుకోలేక తాగుతున్నాను అన్నాడు వాడు. ప్రభుకు స్తోత్రం. వీడు తాగుబోతాడు, ఆమె ఏంటి మీరు చెప్పండిక. మరి అదే ఇట్టి కుటుంబాలలో సాతానుడు ఈజీగా వచ్చిపోతూ ఉంటాడు. అందుకే వాక్యం మొదట బలవంతుని బంధించాలి. ఆ బంధిస్తే లోనికి వెళ్ళొస్తాడు. కనుక వాడి చేతికి దొరకకుండా బలవంతులైన మనం, అంటే దేవుని బలాన్ని ఆస్వాదించి బలపరచబడే మనం ఏం చేయాలంటే శత్రువైన సాతానికి దొరకకుండా ఎప్పుడు బలవంతులుగా ఉండాలి. హల్లెలూయా. ఈ బలం ఎలా వస్తుందో మీకు నేను చెప్తాను తర్వాత. కాబట్టి మొదట నీ బలహీనతను బట్టి దొంగ సాతాను నీ ఇంటిలోనికి వచ్చి నిన్ను చిన్న భిన్నం చేసేస్తాడు. గమనించాలి. మొదటిది ఏంటి? సారా త్రాగటం. రెండవది వ్యభిచార పాపం. స్త్రీలైనా పురుషులైనా ఏ ఇంట్లో వ్యభిచార పాపం ఉంటుందో ఆ ఇంటిలో సాతానుడు చక్కగా వచ్చి కూర్చొని హాయ్ బాయ్ అంటూ ఉంటాడు. హల్లెలూయా. ఇది బలహీనపరిచేటువంటి పాపం. బలవంతుడైన వారిని, ఆత్మ కలిగిన వాడిని, వాక్యం ఎరిగిన వారిని, యేసు ప్రభువును నమ్ముకున్న వారిని బలహీనపరిచేటువంటి ఈ పాపము చేత సాతాను వారిని కట్టి బంధించి ఇంట్లోపలికి వెళ్ళిపోతాడు.
మరొక బృందం ఉన్నారు, చెప్తా మీకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొక బ్యాచ్ ఎవరంటే ప్రార్థన బద్ధకస్తులు. ఎవరు చెప్పండి? ప్రార్థన బద్ధకస్తులు. ఎక్కడ ప్రార్థన అన్నా బుట్ట తీసుకోవటం. ఏంటిది? అదే వైరు బుట్ట తీసుకోవటం, బుట్టలో బైబిలు, వాటర్ బాటిల్, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఎక్కి వెళ్ళిపోవటం. ఫలోమని ఎక్కడైనా వెళ్ళిపోవటమే ప్రార్థనకి. రాత్రి కూడా పోయారుగా మీరు, రాత్రేనా? ప్రభువుకి స్తోత్రం, వందనాలు మీ అందరికీ. ఏనండి, ఏడ ప్రార్థన వస్తావా? టాటర్ పెడుతున్నా, ఆటో పెడుతున్నా, ఏందో విశ్వాసులకు వాక్యం చెప్పేది ఏందిరా? బుద్ధిరులరా, నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఈ సంఘంలో నువ్వు వాక్యం చెప్పేది ఏందమ్మా? ఆ సంఘంలో నువ్వు వాక్యం చెప్పేది ఏంది? అన్యులకు చెప్పు దమ్ముంటే, అన్ని జనాంగాలకు సువార్త చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. అవి చేతకావు. బాగా పెట్టేమని పెద్ద పేరు తెచ్చుకుందామని పిచ్చి పిచ్చి పనులు. హల్లెలూయా. నేను అన్నవి కొంచెం మీకు కొంచెం బాధ కలగొచ్చులే, నేనేం దానికి భయపడేవాడిని కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు వాక్యం తెలియదా? నీకు సువార్త తెలియదా? పరిశుద్ధాత్మ దేవుని గురించి నీకు తెలియదా? నీకు తెలుసు, కానీ వాడికి ఏం కావాలంటే గొప్ప కావాలి. స్తోత్రం. నేను అంటున్న మాట, సాతానుడు చేసేటువంటి మాయా టెక్నిక్ ఇది ప్రియులారా. మెలకువగా ఉండనని దేవుని వాక్యం. హల్లెలూయా. కొందరికి ఈ నీతిని కనుగొనే పద్ధతి తెలియదు. ఏందో పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం, గొప్ప కోసం రకరకాలుగా చేస్తూ ఉంటారు. అది మనకు అనవసరంలే నా మాటలకి. ఇంకొక మూడవ విషయం ఏంటంటే, మొదటిగా సంసోన్ దగ్గర, రెండవది చిన్న కుమారుడు దగ్గర మీరు నేర్చుకున్నారు. ఎలాగూ సాతాను మనల్ని బంధిస్తాడంటే ప్రియులారా, స్తోత్రం చెప్పండి గట్టిగాను, త్రాగుడు చేత, రెండవది పాపము చేత బంధిస్తాడు. నువ్వు త్రాగుబోతోడు అయిపోయి వ్యభిచారంలో పడిపోయి పొరులాడుతా తిరుగుతూ ఉంటే వాడు ఇంట్లోకి వచ్చి నీ సామగ్రి అంతా, నీ ఆస్తి అంతా, నీ సంతోషం అంతా దోసుకొని పోతూ ఉంటాడు. మూడవ బృందం ఎవరంటే, ప్రభువుకి స్తోత్రం, చదవండి ఒకసారి సామెతల గ్రంథం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నారు, మెలకువ లేని బ్యాచ్, సోమరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరంట ఈడు? ఎవడీడో? సోమరిపోతాడు, తన పనిలో నిపుణత లేనివాడు, తన పనిలో కష్టపడటం చేతగానివాడు. సోమరి సీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలను మీకు ఒక సంగతి చెప్తాను నేనండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది గమ్మత్తో లేదా క్రియేట్ చేశాడు నాకు తెలియదు, కానీ ఈ మధ్య నేను ఒక చిన్న వీడియో చూసా. సీమలన్నీ కలిసి, నేను నా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ కూడా చేసేది, దీన్ని సీమలన్నీ కలిసి, స్తోత్రం చెప్పండి, ఏం చేసుకుంటారా? ఓ బంగారు నక్లీస్ని మోసుకెళ్ళిపోతున్నాయి సీమలు దాదాపు 4 సీమలు అన్నీ కలిసి బంగారపు నక్లీసి పట్టి దాన్ని మోసుకొని పై లేపుకొని ఎట్టుకెళ్ళిపోతూ ఉన్నాయి. స్తోత్రం. అది బిస్కెట్టో చెకోడి అయితే సరే, అవి బంగారాన్ని ఏం చేసుకుంటే వాటికి ఏం తెలుసు? అవి మోసుకొని పోతుంటే ఎవడో వీడియో తీసాడు, నేను దాన్ని చూసా. దాన్ని మోయటానికి చిన్న చిన్న ఎంత కష్టపడతాయో. సోమరి సీమల యొద్దకు వెళ్ళి వాటిని అడగలను బాగా కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, వేసవి కాలమందు కోత కూర్చుకుంటాయి, ఆహారము సిద్ధపరుచుకుంటాయి, కోతకాలమందు ధాన్యము సమకూర్చుకుంటాయి. సోమరి చెప్పండి, సోమరి ఎందాక పండుకొందువు, ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు నిద్ర లేచేదవు, ఇంకా కొంచెము కొనికెదను, ఇంకా కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదను అని నీవు అనుచుందువు. అందుచేత దొంగోడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకి. హల్లెలూయా. ఎవరు వస్తారంటే మనకి ఇప్పుడు చెప్పండి, ఒక దొంగ. వాడు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఇంటి లోపల దరిద్రత, అప్పులు, అనారోగ్యాలు చేస్తాడు. ఎందుచేత చెప్పాలి? ఎందుచేత? ఏంది బాబు, దేని చేత? నిద్ర. ఏంటిదంట? పొద్దస్తమాను పడుకొని నిద్రపోవటమే. నిద్ర నిద్ర నిద్ర. చర్చిలోకి వచ్చిన నిద్రపోవటమే, ఆవులింతలు ఆవులించటమే,
నిద్రపోతున్నావు గనక, పెందలాడి లేవటం లేదు గనక, ఎక్కువ సమయం తెల్లవారినాక నిద్రపోతున్నావు గనక దొంగోడు వచ్చి నిన్ను ఏం చేస్తాడు? ఇంటిలోని. వింటున్నారా మీరు? వినపడుతుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్తున్న మూడో మాట, బలవంతుడైన నిన్ను, దేవుని భక్తిలో ఉన్న నిన్ను బంధించే మరొక బంధకం పేరు నిద్ర. ఏంటంట? నువ్వు నిద్రపోతువై పడుకుంటే, హల్లెలూయా చెప్పండి. నేను కోపం వస్తుందా మీకు? వస్తుందా? మరి చెప్తే అట్నే ఉంటుంది. కొంతమందికి వచ్చింది కోపం. యేసుప్రభు మాటలు చెప్పకుండా చెబుతాడేందే ఆయన అంటారు. ఈ యేసుప్రభు మాటలే బాబు, బంగారు కొండ, అర్థం చేసుకో. హల్లెలూయా. మూడవది ఏంటంటే బంధకం పేరు నిద్ర. ఏంటంట? నిద్ర. స్తోత్రం. వాడేం చేస్తాడు? వచ్చి ఇంట్లో కూర్చుంటాడు. ఎందుకు వచ్చేవరా మా ఇంటికి దరిద్రమా అంటే, ఆ సంగతి నీకు తెలియక భర్త మీద భార్య, నీ వల్ల కదో ఈ దరిద్రం అని భార్య అంటది. నా వల్ల నిన్ను చేసుకున్నాక నా కంప్లీట్ అయిపోయింది, దరిద్రం మొహమా అని భర్త భార్యని, భార్య భర్తని దరిద్రాన్ని బట్టి నీ మొహం చూసి అని అనుకుంటా ఉంటారు. అంతే కదా జరుగుతుంది, అంతే కదా. ప్రభువుకి స్తోత్రం. పిచ్చివాళ్ళారా, మీకు తెలియని సంగతి ఏంటంటే, మీరు నిద్ర యందు ఆసక్తి కలిగి ఉన్నారు కనుక మిమ్మల్ని నిద్ర చేత పట్టి బంధించేవాడు దొంగయ్యి మీ ఇంట్లో వచ్చి కూర్చున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగాను. అవును కదా, అర్థమవుతుందా? మూడవ బంధకం పేరు నిద్ర. హల్లెలూయా. ఐతుక్ అనేవాడు మేడగదిలో ప్రార్థనకి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? నిద్రపోయి జోగి కునికి కింద పడి చచ్చిపోయాడు. లేదా? చచ్చిపోయాడు. ఐతుక్కు. దేవునికి స్తోత్రం. పెందలగాళ్ళు వేసి ప్రార్థన చేసేవాళ్ళు లేరి, ఉదయాన్నే మందిరంలోకి వచ్చి ప్రభువా అనేవాళ్ళు లేరి. స్తోత్రం. బంధించలా ప్రభు దుష్టుడు మనల్ని, సాతాను చేతిలో పట్టబడిపోలా మనం. దయ్యం పట్టుకొని, ఏ దయ్యం? నిద్ర దయ్యం. ఆవిలింతల. ప్రభు స్తోత్రం కలుగునుగాక. నేను చెప్తున్న మూడవ మాట, నువ్వు బలవంతుడివే, బాధ్యత కలిగిన వ్యక్తివే, యేసు ప్రభు బిడ్డవే, బలవంతుని కుమారుడివే, కానీ నిన్ను సోమరితనం, నిద్ర పట్టి పడుకోబెట్టి బంధించింది కనుక ఆర్థిక ఇబ్బందుల చేత కొట్టబడతా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. స్తోత్రం కలుగునుగాక. నేను చెప్తే ఇంకా చాలా విషయాలు, బంధించబడ్డ పద్ధతులు. అయితే ఈ బంధకంలోంచి విడుదల ఎలా కలిగిద్ది, ఎలా విడిపించబడతామంటే గనక బంధించేటువంటి వాడు ఉన్నాడే, వాడు ఎవడట? బైబిల్లో రాయబడింది, వాడు సులువుగా చిక్కులు పెట్టేవాడు, అగ్నిబాణములు వేసేవాడు. ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహంలాగా నోరు అలా తెరుచుకొని కూర్చున్నాడట. నిన్ను మింగేస్తా, నిన్ను పట్టుకుంటా, నిన్ను బంధిస్తా, నిన్ను త్రాగుళ్ళలో పడేస్తా, నిన్ను బూతుల్లో పడేస్తా, నిన్ను తగాదాలో పడేస్తా, నిన్ను మత్తులో పడేస్తా, నీకు నిద్రమత్తు కలుగు చేస్తా అని సాతాను నీ మీద నా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏమో స్తోత్రం చెప్పండి, నా రెక్కల కింద ఉండండి అని చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? దేవునికి స్తోత్రం. చాలా పాటలు పాడతాం మనం. యేసు త్వరలో వచ్చుచుండే ఎరిగియుండు మనసా కదా, కునికి అనే మాట ఉంటుంది అందులో. స్తోత్రం. నేను చెప్తున్న మాట ఏంటంటే, నీవు బలహీనపడ్డావా, ఒకడికి దారి. ఎవడవాడు? శత్రువైన ఏ సాతాను అయితే తల చితకగొట్టి కల్వరి శిలువ యొక్క రక్తము చేత దాన్ని ఓడించాడో యేసు ప్రభు, వాడికి మరలా బానిసమైపోతున్నాం మనం. అపవాది తంత్రాల్లో పడకుండా విడిపించడానికి, అపవాది యొక్క మరణపు ములుని విరవటానికి సర్వశక్తుడకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువే లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చి మరణపు ములును విరిచి, స్తోత్రం, మరి అన్నడూ లేకుండా దాన్ని తీసేస్తే ఈరోజు మనం ఆ సంగతిని మర్చిపోయి వాడి చేతిలో వాడే గోలిగా అయిపోతున్నాం మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్న మాట, అపవాది చేతికి దొరకనే వాడు మొదట నిన్ను బంధిస్తే కానీ మీ ఇంట్లోకి రాలేడు. దేవునికి స్తోత్రం.
బంధించలేకపోతున్నాం మనం. సాతానా, దరిద్రమా, త్రాగుడా, వ్యభిచారమా, నామకార్థ క్రైస్తవమా, అన్య ఆచారాలారా మాలో నుంచి బయటికి వెళ్ళి పొండి యేసు నామములో అని గట్టిగా పలకలేకపోతా ఉన్నాం మనం. స్తోత్రం చెప్పు గట్టిగా. అమ్మో పెద్దోళ్ళు పెట్టింది అయితే దాన్ని ఎట్ట వదులుకుంటా అని దానికి మనం హత్తుకొని నాతో అంటు కట్టమని యేసు ప్రభువు చెప్తే లోకముతో అంటు కట్టబడి మనం లోక మాలిన్యంలో పెరుగుతూ ఉన్నాం. నేను చెప్తున్న మాట ఈ రాత్రి ఏంటంటే, వాడు నీ బలహీనతను చూస్తాడు. నువ్వు ఏ విషయంలో బలహీనుడివి, నువ్వు ఏ విషయంలో బలహీనరాలివి, ఎక్కడ కొడితే నువ్వు పడిపోతావు, ఎక్కడ నీకు ఉరి వేస్తే, ఎక్కడ నీకు వల వేస్తే ఆ వలలో పడిపోతావని వాడు నిన్ను ఎతుకుతా ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది అంటారు, నా టైం వచ్చిందిరా అప్పుడు చూపించకపోతానా అంటారు. సరేలే మాకు టైం వచ్చిందిలే అని కొంతమంది అంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేస్తా, మా కర్రమెట్ట గాలిందిలే అని వేస్తపోయారంటే అర్థం ఏంటి? స్తోత్రం. మేము వేడిచినప్పుడు మీరెట్ట ఏడుతారో, మీకు అదిగా ఇదిగానని కొంతమంది శాపనార్థాలు పెడతారు. ఇది ఏంటనుకుంటున్నారు చెప్పమంటారా? శత్రువైన సాతాను యొక్క బంధకం. ఏమండి, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది కదా, సావు సిద్ధమయ్యాడు. నువ్వైతే ఏం చేస్తావు? పిల్లకి దిట్టు తగిలింది అనుకుంటా, ఎవడు చూపు తగిలిందో, ఎవడు కళ్ళు మా మీద పడ్డాయో అని ఎన్ని రకాల మాటలు అంటావండి. హిజ్కియా అంటాడు, ఎవడి మీద పడి ఆడబడ్డాడు? గోడ మీద పడి ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు. స్తోత్రం. కొన్ని తెలియని బంధకాలు మిమ్మల్ని బంధిస్తూ ఉంటే బలహీనమైపోయి, హల్లెలూయా చెప్పండి గట్టిగా, లోకంలో పడిపోయి లేవలేక నిత్య నాశనానికి అప్పగించబడతా ఉన్నారు. నేను మీ మధ్యలో కోపంగా ఈ మాటలు చెప్పటల్లా, నువ్వు ఎవడి చేతిలో బంధించబడ్డావో నీకు తెలుసా అని అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాను. ప్రభువుకి స్తోత్రం. ఎందుకు అలా అయిపోయావంటే, బలవంతుని కొడుకువైన నీవు, బలవంతుని కుమార్తెవైన నీవు బలహీనపరిచే సాతాను చేతిలో కీలుబొమ్మ అయిపోయావు. దేవునికి స్తోత్రం. యేసన్న గారు చిన్న ఉపమానం చెప్పాడు, మీకు అది చెప్తాను నేను. హల్లెలూయా. యేసన్న గారు ఈ కొత్త ప్రార్థనా మందిరంలో ఒక కానుకలు పెట్టి ఉందంట. ఏంటో చెప్పండి, ఒక కానుకల పెట్టే ఉందంట. ఏనండి ఆలకించండి. స్తోత్రం. ఓ పిల్లోడు ఏం చేశాడంటే, ఆ పైన దానికి ఉండే ఆ కానుకలు వేసే బెజ్జం ఉంటుంది కదా, ఆ బెజ్జం చిన్నపిల్లోడు చేయి పట్టేటట్టుగా ఉండిపోయింది. అది మరి ఎందుకుందో తెలీదు, ఉండింది. హల్లెలూయా. అందరూ కానుకలు వేసిన తర్వాత ఈ పిల్లోడంట ఆ బెజ్జంలో చేయి పెట్టాడంట. స్తోత్రం. చేయి పెట్టి లోపలంతా తమిడి ఆడి చేతికి దొరికినన్ని గట్టిగా గుప్పిడి బిగించాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. గుప్పిడి బిగించి చేతి నిండా కానుకలు పట్టుకొని దాన్ని పైకి లాగుతూ ఉన్నాడట. వస్తుందా బయటికి? వస్తుందా? చెప్పాలి, వస్తుందా? రావట్లా. చెయ్యి రాకపోయేసరికి బేమని తెరిచి ఎడుతున్నాడంట. పెద్దగా ఏడుతుంటే ఏమైందో ఏంటో చెప్పని జనాలంతా వచ్చి, ఏందిరా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందిరా అంటే, ఈ నా చెయ్య లోనకి వెళ్ళింది కానీ బయటికి రావట్లా. ప్రభువుకి స్తోత్రం. ఇదిలీరా, జాడీరా, కొబ్బరి నూనె రాయిరా, సబ్బు రాయిరా అని చాలామంది అంటున్నారంట. ఎన్ని చేసినది బయటికి రాలా. యేసన్న గారు వచ్చేవరేయ్, లోపల గుప్పిడితో డబ్బులు పట్టుకున్నావా? పట్టుకున్నానయ్యా అన్నాడంట. ముందు అవి వదిలిపెట్టరా, అప్పుడు నీ చెయ్యి బయటికి యాసిడ్స్గా వచ్చిందని చెప్పాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవి వదిలిపెడితే చెయ్యి ఏమైంది? బయటికి ఈజీగా వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగానో. మనుషులైన మనం లోకాన్ని ఆశించి, లోకంలో చెయ్యి చాపి, లోకంలో కళ్ళను చాపి కొన్ని పట్టుకొని నేను వదలను, ఇట్నే ఉంటా అని బిగించి పట్టుకోవటాన్ని బట్టి ఆ బెజ్జంలోంచి బయటికి ఆ పాపంలోంచి బయటికి రాలేకపోతా ఉన్నాం. హల్లెలూయా. విన్నారన్నమాట. కాబట్టి ఈ రాత్రి వేళను గుర్తించాలి, బలవంతుడకు దేవుని బిడ్డలైన మనం శత్రువైన సాతాను తరిమి కొట్టేవారిగా ఉండాలి, కానీ వాడి కింద పనిచేసే దాసులుగా, బానిసలుగా ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అపవాది చేతిలో మనము కీలురాయిగా, బొమ్మలాగా ఉండకూడదు. వాడు మన పేరు చెప్తే భయపడిపోవాలి. చీరాల్లో ఒక ఆమెకి దయ్యం పట్టింది, బాగా దురాత్మ పట్టింది మన సంఘంలోనే.
మనోళ్ళంతా వాడి ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయం, స్తోత్రం స్తోత్రం, వెళ్ళిపోవాలి కాలిపోవాలి అని అరుతున్నారు అందరూ. ఆ అమ్మాయి లేచి దయ్యం పట్టిన అమ్మాయి, మీకు కూడా నేను పోతానా, పెద్దయ్య గారు అప్పుడు పోతా అందంట. నేను నుండి ప్రార్థన చేస్తున్నా, పోయిద్దిలే మీరు గద్దించండి పోద్దా అంటున్నా. అయ్యగారు నువ్వు వచ్చిన దాకా బాగుంటుంది ఇదే అని నాకు చెప్పారు. స్తోత్రం. నేను వెళ్తా ఉన్నాను, బండి బయట ఆపి మెట్లు ఎక్కుతున్నా, మన ఇంటి పైన చర్చి అక్కడ. ఈ దయ్యానికి అర్థమైపోయింది, అయ్యగారు వస్తున్నాడు, బండి కింద పెట్టాడు, నాకు అర్థమవుతుందని చెప్పానని నేను లోనకి వెళ్ళాను. నాకు వందనాలు చెప్తున్నారు, నేను కూడా వందనాలు అంటున్నాను. బొక్క బార్లు పడిపోయింది అని అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ యేసునామములో అనగానే ఇక అంతే, చక్కగా సంతోషంగా విడిపించబడింది ఆమె. ఇప్పుడు ఆమె కుటుంబం అంతా సంఘంలో ఉన్నారు. గట్టిగా చెప్పుకొని స్తోత్రం చెబుదామా? నేను చెప్తున్న మాట ఏంటంటే, బంధకాల మధ్య నువ్వు బంధించబడటానికి కారణం ఏంటంటే నీ బలహీనతలో. బలవంతుని సంతానమైన ఆయన మనం బలపరచడానికి తన ప్రాణాన్ని రక్తాన్ని దారపోశారు. శిలువలో తన ప్రాణం పెట్టారు గనక రక్తము దారపోసిన యేసు క్రీస్తు ప్రభు వైపు చూస్తూ, శిలువ వైపు చూస్తూ ప్రార్థన చేసుకొని బలాన్ని పొందుకోవాలి. వాక్యం చదువుకొని బలాన్ని పొందుకోవాలి. దేవుని సంఘములో నమ్మకంగా ఉంటూ బలవంతులుగా మార్చబడాలి. తిమోతికి పౌలు గారు రాశాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కా. నువ్వు బలవంతుడు అవ్వకపోతే, బలహీనుడు అయితే ఎవరికి దొరుకుతావో? సాతాను చేతిలో ఆడుకోవటానికి దొరుకుతావు. కాబట్టి ప్రార్థన చేత బలపరచబడు, వాక్యము చదువుకొని బలపరచబడు, దేవుని సంఘములో నమ్మకంగా ఉండి బలపరచబడు. ఈ 3 కార్యక్రమాలు నీలో ఉంటే యేసు క్రీస్తు కృప నిన్ను బలవంతుడిగా మారుస్తుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి సాతాను ప్రతి ఒక్క బంధకంలోంచి నిన్ను విడిపించునుగాక. నువ్వు బలవంతుడు అవుదువుగాక. నిన్ను బంధించిన త్రాగుడు, వ్యభిచారము, దొంగతనములు, వేశ్య పద్ధతులు, డ్రగ్స్, అవన్నిటి నుంచి విడుదల పొందుదువుగాక. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి ప్రభు ఇచ్చిన ఈ